ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని సినిమా పాట ఉన్నది గాని టాలెంట్ ఉన్నోళ్ళను ఎంకరేజ్ చేసే బదులు వాళ్ళల్లో ఉన్న కళను బయటికి రాకుండా తొక్కి పెడుతుంటారు. హాగో అందుకే మన దేశానికి ఇంతవరకు యాక్టింగ్ లో ఆస్కార్ అవార్డు రాలేదు. కానీ మట్టిలో మాణిక్యాలు, అందుబాటులో ఆనిముత్యాలు ఎన్నో ఉన్నా గుర్తిస్తలేరు. ఇగో చూడుండ్రి ఎసొంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నదో. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి. యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిద్దాం అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. నాకు ఒక్కసారి అవకాశమైన ధర్మం కోసం, దేశం కోసం నేను పోరాటం చేస్తున్నా. ఓట్ ఫర్ బీజేపీ. అయ్యయ్యో ఏడవకు నీకొచ్చిన బాధ ఇంకెవ్వలకు రావద్దు. నిన్నే గెలిపిస్తారు కావచ్చు కానీ ఊకో ఊకో. పోయినసారి ఎన్నికలలో ఓడినందుకైనా ఈసారి గెలిపిస్తారు కావచ్చు. దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తున్నందుకైనా ఓట్లేస్తారు కావచ్చు కానీ జర ఊకో ఊకో. చూసిండ్రా కండ్లల్ల నుంచి నీళ్లు వరదలై వారేటట్టు ఒకటే ఏడుపేడుస్తున్నది. ఎవ్వలకు రాని కష్టం తనకే వచ్చింది అన్నంత బాధ ముఖంలోగా అనిపిస్తున్నది. ఈ అమ్మ ఏడుపు చూస్తుంటే ఎంత కఠిన గుణములైనా ఏడుస్తారు కావచ్చు, అంత బాగా ఏడుస్తున్నది. ఈ వీడియోని చూసి కొందరు ఓట్ల కోసం ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నది అనుకుంటున్నారు కావచ్చు కానీ ఈ తల్లి బాధను అర్థం కాదు వాళ్ళకు. ఇంత మంచిగా ఏడుస్తుంటే ఎవ్వరికి ఏం అనుమానం అవసరం లేదు. ఏడ్చినట్టు యాక్షన్ చేస్తే పబ్లిక్ జాలిపడి ఓట్లేస్తారని ప్లాన్ వేసినావా అని కొంతమంది ఈ వీడియోని చూసి అంటున్నారు కావచ్చు. యాక్షన్ కింగులకే పాఠాలు చెప్పే టాలెంట్ ఉన్నట్టు ఆ ఏడుపు యాక్షన్ ఎందుకమ్మా అని అంటారు కావచ్చు. కండ్లకు నీళ్ళు వస్తారు, ముఖంలో బాధ తెలుస్తలేదని అంటారు కావచ్చు. కానీ ఈ తల్లి నిజంగానే ఏడుస్తున్నది. ఈ తల్లి బాధ అర్థమైతే గుండెలు విన్నట్టు అవుతుంది. మళ్ళా చూసి నవ్వుకునేటోళ్లకు ఏం తెలుసు ఈ తల్లి బాధ. మరి ఇంత దుఃఖంతో ఓట్లు అడిగినందుకైనా యాదగిరిగుట్ట 9వ వార్డుల ఓటర్లు ఈ తల్లికే ఓట్లేసి గెలిపిస్తారో లేకుంటే కొంతమంది అనుకున్నట్టు ఇదంతా యాక్షన్ అండ్ లైట్ తీసుకుంటారో ఏం చేస్తారనేది యాదగిరిగుట్ట 9వ వార్డు ఓటర్ల చేతులు ఉన్నది. అయితే మాయ కానీ ఈ తీరుగా ఏడ్చుకుంటా ఓట్లు అడగాలని ఉపాయం ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి కదా. ఊసుకాన్లోనికి ఉద్దరముచ్చట్లు ఎక్కువ అంటే పాస్పాన్లోనికి ఫాల్తు మాటలకి ఏం తక్కువ అన్నారట వెనుకట. అట్లనే ఉన్నాయట మాజీ ఎమ్మెల్సీ కవిత ముచ్చట్లు కూడా. ఏదో బట్టగాల్చి మీదేసి హరీష్ రావును బద్నాం చేద్దామని చూసింది కానీ ఆ మంట తనకే అంటుకునేటట్టున్నదట అసలు నిజము. రేవంత్ రెడ్డి సర్కార్లో ఒక్క హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు పైసలు ఎట్లొస్తాయి, సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావులు ఒకటి కాదా అన్నట్టు మాట్లాడింది కదా కవిత. మరి ఆ ముచ్చట నిజమేనా అంటే లోతుకు పోతే లోకం గుట్టు తెలుస్తుంది అన్నట్టు. సర్కార్ ఇచ్చిన ఆర్డర్లు ప్రభుత్వ ఉత్తర్వులు చూస్తే కవిత మాటలు ఉత్తేయని తెలుస్తున్నాయట. రేవంత్ రెడ్డి దోస్తాన్ లేదు, లొటపీస్ లేదు. అవి అమృత్ 2.0 పథకం కింద వచ్చిన పైసలు తప్ప ఇంకోటి కాదనేది అస్సలు ముచ్చట. అవి కూడా ఇప్పుడు ఇగురు పెట్టిన నిధులు కావు, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినాయట. ఇక సిద్దిపేట ఒక్క మున్సిపాలిటీకే వచ్చినాయి నిధులు అనేది శుద్ధ తప్పేనట. కావాలని కథలు అల్లి చెప్పుడు తప్ప ఇంకోటి కాదనేది తేలిందట. మహబూబ్ నగర్కు 603 కోట్లు, వరంగల్కు 551 కోట్లు, కరీంనగర్కు 180 కోట్లు, సిద్దిపేటకు 141 కోట్లు వస్తే ఒక్క సిద్దిపేటకే వచ్చినాయని ఎట్లా చెప్తుంది అంటున్నారు. ఆ ముచ్చట సర్కార్ ఇచ్చిన ఆర్డర్లలో ఉంటుంది. కండ్లు కడుక్కొని చూస్తే కవితకు అర్థమవుతుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇంకేమన్నా ఆ పైసలు రేవంత్ రెడ్డి సర్కారే ఇచ్చింది అన్నట్టు మాట్లాడింది కదా. కానీ 141 కోట్ల రూపాయలల్లా రాష్ట్ర సర్కార్ ఇచ్చింది ఉత్త 36 కోట్లేనట. అంటే ఎవరు ఇచ్చినట్టు ఎవరు తీసుకున్నట్టు. మరి ఇంత తెలిసిన సర్కార్ దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నా ఎందుకు ఇట్లా మాట్లాడింది కవిత అంటే రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను బద్నాం చేస్తే కారు గుర్తు మీద కాకుండా షేయి గుర్తు పార్టీ మీద ఓట్లు వేయాలని కవిత కాంగ్రెస్ పార్టీ కోసం ఆరాట పడుతున్నదని అంటున్నారు. మరి అంతే కదా, ఎప్పుడో 2023లో జరిగిన ముచ్చట్లను ఇప్పుడే ముంగటేసుకున్నాడు ఏంది. ఇన్ని రోజులు కవితకు తెలియదు ఈ ముచ్చట, తెలిసిన దాచిపెట్టిందా. ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎందుకు ముంగటేసుకున్నదంటే కవిత రాజకీయం అర్థమైతేనే ఉన్నదన్నట్టు మాట్లాడుకుంటారు తెలంగాణ పబ్లిక్.